ప్రియాంక అంబులెన్స్ అయితే పంపియండి. కెమెరామెన్ జాన్ తో 120 కొట్టుకోవాల్సిన 30 కొట్టుకుంటుంది. ఏం పేరు నీ పేరు? నా పేరు పట్రాకృష్ణ. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు భయం 222. ఈ రోజు అయితే ఫేక్ రిపోర్టర్ అంటే వేరే లెవెల్, అంటే అందరు చేసేలా కాకుండా వేరే లెవెల్లో చేస్తాం. అయితే ఈ రోజు ఏ రోడ్ అనేది వెంకటాచలం, ఇది వెంకటాచలంకి అయితే వచ్చేసాం. ఇక్కడ జనాల మీద అయితే టెస్ట్ చేస్తాం. అన్నకైతే మనం తెలుసు బాగా. అవునా నిజమా? ఏందన్నా మా వీడియోస్ చూస్తున్నావా లేదా? చూస్తున్నావా? బాగున్నాయా? ఇప్పుడైతే వేరే వాళ్ళ మీద ప్రయోగం చేస్తాం. అయితే చూస్తాను ఉండండి, లాస్ట్ దాకా చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతే. వింటున్నావా? ప్రియాంక అంతా రెడీగా ఉంది. మొత్తం అయితే మంచిగా దొరికాడు ఇక్కడ. మొత్తం కనుక్కొని చెప్తాం. ఏం పేరు అన్న నీ పేరు? ఏం పేరు చెప్పు. మేము భయం ప్రెస్ నుంచి వచ్చాం. గట్టిగా చెప్పు. వెంకటేశ్వర ఈయనే మీరు చెప్పింది. ప్రియాంక వింటున్నావా? ఇక్కడ వెంకటేశ్వర అన్న అయితే రెడీగా ఉన్నాడు. చాలా మటర్లు చేసామంటే నేనే చేశానని అన్ని ఒప్పుకుంటున్నాడు. నేనే చేశాను. పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చి 3rd డిగ్రీ అని మొత్తం ఏ డిగ్రీ ఇచ్చినా 4th 10th ఏం పర్వాలేదని చెప్తున్నాడు. ఎన్ని చేసామన్నా ఇప్పటికి? 100 చేశాను అంటున్నాడు. దాంట్లో ఆడోళ్ళు ఎంతమంది, పిల్లకాయలు ఎంతమంది, పెద్దోళ్ళు ఎంతమంది? ప్రియాంక మొత్తం ఒప్పుకున్నాడు. మీరైతే పోలీసు వాళ్ళని ఇక్కడ పంపించవచ్చు. వెంకటేశ్వర్లని ఎక్కడ ఉండింది నువ్వు? యాడా? ఇల్లు ఎక్కడ? అటుపక్క అంటే అన్ని పక్కలే. ఏ పక్క? ఎటుపక్క? ప్రియాంక మొత్తం ఒప్పుకున్నాడు కాబట్టి మీరందరూ వచ్చేసి ఇక్కడ ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. తమాషా. ప్రియాంక వచ్చేసాను. ఏం పేరు అన్న నీ పేరు? రమణయ్య గారు అంట. కనుక్కొని చెప్పు. లిస్ట్ లో రమణయ్య గారు ఉన్నారా లేదా కనుక్కొని చెప్పు. సోలూరుపేట. ఎవరు? కోటపోలూరు. కోటపల్లి? కోటకోలూరు. ప్రియాంక కోటకోలూరు అంట. అదేనా కాదా రమేష్? అవునవును. నీకేదో వ్యాధి ఉందంటే. వ్యాధి కొంచెం వ్యాధి లేదా? ఉందంటే మా వాళ్ళు టీం కనుక్కొని చెప్పారు. హాస్పిటల్ పోయి ఉన్నట్టు మొన్న. గట్టిగా మాట్లాడు. తిల్లా భోజనం తిల్లా ఈయన లేదా? క్యాప్చర్ కనిపిస్తున్నాడా లేదా? ప్రియాంక లైన్ లో ఉన్నావు కదా, ఈయనేనా? నువ్వే అంట. మొత్తం చూస్తున్నారాడ. నేను కనుక్కొని చెప్తాను. పట్టుకొట్టుక. రాట్లేదే? నేను డాక్టర్ని. ఊపిరి తీసుకో బాగా. సిగరెట్లు ఎక్కడ తాగుతా? 120 కొట్టుకోవాల్సిన 30 కొట్టుకుంటుంది గుండా. 120 కొట్టుకోవాల్సిన 30 కొట్టుకుంటుంది గుండా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ముక్కు మూసుకో. ఇలా 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 పెట్టు. ఆడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇది మైక్ ఇక్కడ పెట్టుకో. ఆను ఆను. ఇలా తిరుగు. ఇలా తిరుగు. ప్రియాంక నువ్వు చెప్పింది కన్ఫామ్. ఇతనికి వచ్చి మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాడని మీరు వచ్చి బండి తీసుకురావచ్చు. మెంటల్ హాస్పిటల్ కి అయితే ఇతను తీసుకెళ్ళండి. ఇతను మెంటలే. బుర్ర అయితే పని చేయట్లేదు. ఏం చేయమంటే అది చేస్తా ఉన్నాడు. తీసుకెళ్ళిపోమని చెప్పు వచ్చి. ఓకే
నేను చెప్పిందని చేస్తా ఉన్నాడు. మెంటలే కదా. అది ఎవరు చెప్పమంటారు? నేను చెప్తే చేస్తా. అది పిచ్చోళ్ళే కదా చేసేదే. బండి వస్తుందిలే, పిచ్చోళ్ళు బండి వస్తుంది. ఎట్రా తమ్ముడు, ఇప్పుడు నేను చెప్పిందని చేశాడా లేదా? చేశాడు. ఎవరు చేస్తారట? ఎవరైనా చేస్తారా? ఎవరు చేస్తారు? పిచ్చోళ్ళే చేస్తారు. పిచ్చోళ్ళ బండి రావాలా వద్దా? రావాలి. సమాజ సేవ చేస్తా ఉంటాం. పిచ్చోళ్ళు తీసుకెళ్తాం. ఉంటారు. ఎవరు చేస్తారన్నా? చెప్పు. అందుకనే అమ్మా బాగా చేసి తీసుకొస్తాం. బాగు చేసి తీసుకొస్తాం. పరిస్థితి బాగాలేదనే కదా మేము తీసుకెళ్లేది. పరిస్థితి బాగుంటే మేము ఎందుకు తీసుకెళ్తాం చెప్పలే కదా? ఏందమ్మా, ఏం పరిస్థితి బాలే? అదే అమ్మా, పిచ్చి ఉందని చెప్పేసి ఇంట్లో బాధపడతా ఉంటున్నట్టున్నారు. తమాషా. అనా అనా పారిపోతున్నాడు చూసి. ఏం పేరు నీ పేరు? నా పేరు పట్రకృష్ణ. ఏందే పేరు చెప్పవా? నా పేరు పట్రకృష్ణయ్య. బట్టర్ కృష్ణయ్య. బట్టర్ కృష్ణయ్య అంట పేరు. అదేనా కనుక్కొని చెప్పండి. ఏంటి సార్? పత్రకృష్ణయ్య. పత్రకృష్ణయ్య అంట. ప్రియాంక అదేనా పేరు? ఏ ఊరు? ఎదగాలి. అదేనా? అదే అంటుంది ప్రియాంక. ఏం లేదన్నా, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం పని చేస్తావు? నేను కూలి పని చేస్తా. ఇటే ఆడిపోతున్నావు. వంటలుగా ఇంకో మాట చెప్పు. కాదు నీకేదో రోగం ఉందంట. లేదు కదా సార్. మొత్తం మా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ ప్రియాంక లైన్ లో ఉన్నాడు. వస్తున్నాను. ఏడికి పోతా ఉన్నావు? పాస్ పోయి వల్ల ఏం పర్లేదు చెప్తా ఉన్నా. ట్రీట్మెంట్ చేసి నువ్వో కాదు తెలుసుకోవాలి మేము. పట్టా కృష్ణయ్య కదా నీ పేరే కదా? ఇలా పట్టుకో. ఎందుకు ఫస్ట్ అంబులెన్స్ పంపి ప్రియాంక. ఇక్కడ ఆయన బాగా పిచ్చిగా బాగా ఇది చేస్తున్నాడు. అంబులెన్స్ పంపి. నేను అంబులెన్స్ లో కూర్చొని పంపించేస్తా ఇతనికి. ఏంది ఆకులు ఇంకులు తీసుకెళ్తున్నావా? తోట సరేలే పోదాం పిచ్చి హాస్పిటల్కి. ప్రియా లైన్ లో ఉన్నావా? ప్రియా కేపాల్ ఇక్కడ. ఏం పేరు నీ పేరు? ఏంది? కంకయ్య. ఏం పని చేస్తుంటావు? వ్యవసాయం పని. మొన్న ఇక్కడ ఆ బర్రెలు యాక్సిడెంట్ అయినాయి. బర్రెలు ఉన్నాయి నీకు? ఉన్నాయా? ఆ బర్రెల వల్ల రోగాలు వస్తున్నాయంట. సోషల్ ట్రీట్మెంట్ చేయడానికి అయితే మేము వచ్చేసాం. సోషల్ ట్రీట్మెంట్ చేస్తాం. నీకేమో రోగం ఉందంటుంది చెప్తుంది. మొత్తం ఆన్లైన్ లో చెప్పేస్తా ఉంటారు. ఒకసారి ట్రీట్మెంట్ చేద్దాం. ఉందో లేదో అనేది మొత్తం కనుక్కుందాం. బైక్ పట్టుకో. మాది కర్నూలు. ఊపిరి తీసుకో బాగా. ఊపిరి నోట్లో నుంచి కాదు ముక్కులో నుంచి. వెనక్కి తిరుగు. నీకు టీవీ ఉంది. టీవీ సిగరెట్లు బాగా తాత టీవీ ఉన్నట్టుంది. ఈయనకి బాగా పిచ్చి ముదిరింది. పిచ్చి బాగా బ్రిడ్జ్ కట్టియాలా? ఎవరురా నువ్వు? ఇంకా నోట్ చేసుకోండి. తొందరలో బ్రిడ్జ్ కూడా కట్టేస్తాం అన్న చెప్పినందుకు. ఏది ఇక్కడ తప్పకూడదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు అన్ని
నీకు రోగం ఉంది టీవీ హాస్పిటల్, అంబులెన్స్ పిలుస్తాం, నిన్ను ఎక్కించి ఆ రోగం నయం చేసి పంపిస్తాం. అది ప్రియాంక అంబులెన్స్ అయితే పంపియండి. కెమెరామెన్ జాన్ తో చెప్పమ్మా ఏమన్నాడు? నానా బూతులు తిట్టాడు సార్. బూతులు పంపియండి, తొందరగా పంపియండి. కెమెరామెన్ జాన్ తో కేపాల్ వస్తుంది, అంబులెన్స్ వస్తుంది. బర్రెలు 20 ఉన్నాయి. నువ్వు వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు మేపుతా, వాళ్ళు మ్యాప్ చూసుకుంటారు. నువ్వు మేపు, నేనెందుకు మేపుతానా? నీలాంటి వాళ్ళకి తీసుకెళ్ళిపోవడానికి కదా. మీరు మేపుకుంటే నీ రోగం నయం చేయడానికి ఇది. నీ రోగం నయం చేయడానికి. 4 లక్షలు కట్టియాలి. 4 లక్షలు కట్టియాలి. నీకెందుకన్నా రోడ్డు బిల్డింగ్ కట్టిస్తాను నేను. 2 బర్రెలు పోయినాయి రాత్రి. ఎవరు కట్టిస్తాడా? ఎందుకు గవర్నమెంట్ చెప్పి నేను ఇప్పిస్తాను మొత్తం. ఏమైంది నీకు? ప్రియా పంపించున్నారా? అంబులెన్స్ పంపించండి, తొందర పంపించండి, తీసుకొచ్చేస్తా. ఇల్లు ఎక్కడ ఉండేదే? ఇల్లు ఏదాపాలవా? తొందర పంపించండి, చెప్తా. పిచ్చి ఎక్కువ అయిపోయింది. ప్రియా వచ్చేసాము, కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ పెద్దమ్మ కూరగాయలు అమ్ముతుంది. ఏం పెద్దమ్మ బాగున్నారా? పెద్దమ్మ కూరగాయలు అమ్ముతుంది. ఏం పేరమ్మా? రాధాబాయ్ అంట పేరు, కరెక్టేనా? ప్రియాంక రాధాబాయ్ వెజిటబుల్ మార్కెట్. అందా అమ్మ ఎట్ట కూరగాయలు ఎట్టా చూపి రేట్లు ఎట్టా? కేజీ 50, అయ్యా కేజీ 60, 100, కేజీ 60, 60, అయ్యైతే 100. ఈ కేజీ ఎంత? 50. మార్కెట్లో ఎంత? మార్కెట్లో అనేక రకాలుగా ఉంది. మార్కెట్లో 30 రూపాయలు ఉంటే నువ్వు 50 రూపాయలు అమ్ముతున్నావు. కాదు, మేము ఏరి తెచ్చుకుంటాం. కాదు, ఇక్కడ కూరగాయలు అన్ని ఎక్కువ రేట్లు మోసాలు చేస్తున్నావు జనాల్ని. కరెక్టేనా ప్రియా? ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? వెంకటాచలం ఇక్కడ కూరగాయల మార్కెట్ ఇక్కడ లెఫ్ట్ లో తిరగంగానే ఉంది, అదేనా మీరు చెప్పింది? ఏమైనా మోసం చేసేది? ఎందుకమ్మా అలా రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు? మీరే అంట రేట్లు ఎక్కువ అమ్ముతున్నారంట. లేదు, రేట్లు తక్కువే అమ్ముతాం. నెల్లూరు మీద 10 రూపాయలు. ఈరోజు 50 ఉంటే రేపు 100 చేస్తామంట. ఈ ఊరు వాళ్ళందరికి మోసం చేస్తున్నామంట. మోసం చేసి అన్న వాళ్ళు తీసుకోరండి చెప్తున్నా. చెప్పేవాళ్ళు బయటికి వస్తే మేమెందుకు బయటికి వస్తాం? చెప్పేవాళ్ళు బయటికి వస్తే మేమెందుకు బయటికి వస్తాం? ప్రియా ఇన్స్పెక్టర్ పంపించండి. ఓకే. అదే అమ్మా, మొత్తం టెస్ట్ చేసి ఏం రేట్లు అమ్ముతున్నారు అనేది రోజు వచ్చి చెక్ చేస్తారు మా వాళ్ళు. ఓకే. ఊరికే తమాషా వీడియో చేస్తున్నావు. ప్రియాంక వచ్చేసాను. ఎట్టండి, ఏం పేరు మీ పేరు? ఒక్క నిమిషం మాట్లాడాలా? ఒక్క నిమిషం. ఏం పేరు మీ పేరు? వెంకటరమణ. మీ పేరు? శివయానా శివానా? ప్రియాంక విన్నావు కదా పేర్లు? రాత్రిపూట మీరు తాగి యూటీసింగ్ చేస్తున్నారంటే, పగులు కూడా చేస్తున్నారంటే నిజం చెప్పబ్బా. మీ ఫోటోలు, మీ పిక్స్, మీ పేరు మొత్తం క్యాప్చర్ అయి ఉన్నాయి. చూపిస్తాం. ఫస్ట్ మీరా కదా చెప్పండి. ఈయన చేశానని ఒప్పుకుంటున్నాడు అన్ని. ఈయన చేశానని ఒప్పుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే అబ్బాయిని పిలువు. అవన్నీ కుదరవు. చెప్పాను కదా నీకు. ఇగో ఇప్పుడు కోటేశ్వరం అమ్మాయిలతో ఏం పని నీకు? అమ్మాయిని లేపుకుపోయింది ఎవరు? నోట్లో గుట్కా ఉందా? ఏ చూపి. మంద అవడం అది ఎక్కువ అయిపోయింది. ఫోటోలు వచ్చాయి మాకు. చూడు.
నువ్వే కదా యూటీజింగ్ చేసింది నెల్లూరులో కోటీశ్వర అమ్మాయితో ఏం పని నీకు నువ్వే అంట చేసింది ఒకసారి ఊదు ఒక నిమిషం ఊదు ఒకసారి ఒకసారి ఊదు అరే ఊదవా చూడు ప్రియాంక ఊదిస్తున్నా ఒకసారి ఊదు 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 ఒకసారి ఊదు ప్రియాంక తప్పించుకుని పడిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చూడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావా రేపు కూడా చేసావు మందాగి యూటీజింగ్ చేసి మొన్న ఈ నెల్లూరులో కోటీశ్వర అమ్మాయి రేపు వెళ్ళిపోయారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడే ఉంటారంటే ఈయన అని చెప్పేసి తెలిసి ఆయన కూడా చెప్పేశాడు. నీ ఫ్రెండే చెప్పాడు ఇతనే అని. కెమెరామెన్ రైట్ నువ్వే చెప్తిగా మా ఫ్రెండే చేశాడని మా ఫ్రెండే చేశాడని కెమెరామెన్ పవన్ తో కేఏ పాల్. ఏం పేరన్నా మీ పేరు? हिंदी 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 कहाँ से हो? यूपी 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 भी कहाँ कौन सा जिला? इलाहाबाद इलाहाबाद। यहाँ पे एक बड़ी पैसे वाली लड़की को लेके निकल गए कहते तुम्हारा नाम क्या? तुम ही हो? भाई मैं क्यों लेके जाऊंगा? तुम्हारे भाई की कुछ है क्या? मैं ये चीज नहीं बता सकता। हाँ प्रियंका यही बोल रहे कि ये मई छू बल्कि बोल रहे इन्हों एक्सेप्ट कर रहे जो भी पुलिस वाले आए आके इंक्वायरी कर सकते, नहीं इनके भाई भी रह सकते, वो कोई भी रह सकता। सही बात बोल रहे हो? नहीं भाई मैं ये सब नहीं बता सकता मेरे बारे में। आपको पूरा मालूम है इनको 3rd डिग्री देके पुलिस वाले पूरा काट के गीट के कुछ भी पूछ सकते हैं लोग। आप पूरा बताना पड़ेगा। नो 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 नहीं आपके शक्ल से दिख रहा मेरे को तुम्हारा भाई। और तुम भाई कोई आएगा तो यार कोई शकल बता देगा क्या वो लेके गया है? नहीं आप ही होगे ना ना ऐसा हम कभी काम नहीं करते। हाँ प्रियंका हाँ क्या नाम बताए थे आप? क्या नाम बताए थे? मिथिलेश। मिथिलेश यही है क्या नाम? हाँ यही बोल रहे तुम्हारा नाम ही बोल रहे। भाई हमें क्यों फंसा रहे हो बेवजह ऐसे ही? आराम से चाय पी रहे, थोड़ी देर के बाद पुलिस वाले को भेज देना और पूरा बोलेंगे लोग इनो है ने इनके भाई है ने कोई है बोलेंगे। हमारा कोई भाई नहीं है भाई साहब। आप क्या करते हो? मैं ड्राइविंग करता हूँ। गांजा बेच रहे बोल रहे हो? गांजा बेच रहे बोल रहे हो? हाँ प्रियंका गांजा का व्यापार कर रहे थे? गांजा का व्यापार कर रहे आप? नहीं भाई साहब यार मैं गांजा क्यों करूँगा? हाँ कहाँ का रखे गोदाम में गांजा? हटाइए पहले आप हटाइए इसे। नहीं बताओ भाई ना कहाँ कर रहे क्या कर रहे? आपका ठिकाना कहाँ है? कोई क्वेश्चन आंसर मत कीजिए आप। कहाँ ठिकाना? आपका ठिकाना कहाँ है भाई? ठिकाना कहाँ है? अरे गोदाम भाई चेन्नई तरफ है। चेन्नई की तरफ है बोले थे? चेन्नई नहीं चेन्नई के पास है पूरा गांजा गिंजा पूरा एक्सपोर्ट भाई यार पूरा क्या वो बात कर रहे हैं यार? शिप में क्या मैं राजस्थानी दिख रहा हूँ क्या? क्या राजस्थानी करते क्या? राजस्थानी लोग करते हैं। हाँ करते हैं। आप नहीं करते? शक्ल से दिख रहा आप कर रहे बोल के। अरे क्या बात कर रहे हैं? ले चेक करो क्या है? कौन दिखो ऐसा दिखो नहीं ओपन करके दिखो सामने स्क्रीन क्या है? अरे भाई यार क्या है? कुछ नहीं है ये। अरे पूरा ये कॉन्टेक्ट में पूरा इनका वही है, कोई भी ये कर सकते नहीं रहने दो क्या भी नहीं देता। अरे भाई हमें क्यों परेशान कर रहे हैं? कॉमेडी वीडियोस बनाते हैं। వచ్చాను ఇప్పుడే మాట్లాడు. ఏం పేరు అన్న మీ పేరు? పేరు వీరరాగయ్య. వీర రాగయ్య. ఎక్కడ ఉండేది? పూడిపర్తి. ఎంతమంది పిల్లకాయలు? 4. అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయి ఒకడు అమ్మాయి 3. అబ్బాయి వయసు ఎంత? అబ్బాయి వయసు 21. నెల్లూరులో కోటీశ్వర అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోయాడంట మీ అబ్బాయి. అబ్బాయి పేరేంది? మనోహర్. ప్రియాంక కన్ఫర్మ్ చేసుకో ఒకసారి. అబ్బాయినా? మీ ఫేస్ చూపిండి ఒకసారి అట్లా. మనోహర్ ఎస్ రైట్ అవును మీ అబ్బాయి అంట. దేనివల్ల ఈ అమ్మాయిని లేపుకోవాల్సి వచ్చింది? వాడు ఎందుకు లేకపోతాడు? అంత కోటీశ్వర అమ్మాయిలు అవసరమా?
అవసరం అంట వాడికి. ఆయన అసలు వికలాంగుడు, వేసేసాడు, బాగా వేసేసాడు. ఏడున్నాడు ఇప్పుడు? నాయుడుపేటలో ఉన్నాడు. నాయుడుపేటలో ఉన్నాడు. నాయుడుపేటలో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయిని ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయనైతే వీరయ్య అయితే చెప్తున్నాడు. కెమెరామెన్ పవన్తో కేఏ పాల్.